మామయ్య, ఒక ఆలోచన వచ్చింది. కాకపోతే దానికి మీ హెల్ప్ కావాలి. ఏంటో చెప్పమ్మా. ఈ గండం నుంచి బయటపడ్డానికి నువ్వు ఏం చెప్పినా చేస్తాం వదినా. వచ్చే దారిలోనే రిపోర్ట్స్ని మార్చాలి. దానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ అయితే చేయగలం గానీ రిపోర్ట్స్ ఎలా మార్చాలమ్మా? కొత్త రిపోర్ట్స్ని ఎలా సృష్టించాలి? దానికి నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది. ప్లాన్ చెప్తాను, వినండి. ఈ రోజుతో పిల్లలిద్దరూ నా పిల్లలే అని తేలిపోవడం ఖాయం. ఆ గీత ఏడవడం ఖాయం. ఏడవడమేంటే? వీళ్ళిద్దరూ నీ పిల్లలే అని డిఎన్ఏ రిపోర్ట్లో తేలాలి. దాన్నింట్లో ఉండనిస్తానా? అందర్నీ ఇంత మోసం చేసిందని దాని మొగుడు అత్తతోని మెడపట్టి ఇంట్లోంచి గంటించడం. వెళ్దాం పదమ్మా. ఏంటే మనవరాలా, అప్పుడే రెడీ అయిపోయినట్టున్నారు? అవునమ్మమ్మా. మా అమ్మే, నువ్వు నోరవరా అమ్మమ్మ అని పిలుస్తుంటే ఎంత వినసొంపుగా ఉంది. ఏంటిలోకి అలా చూస్తున్నావు? నువ్వే అనుకున్నాను. మీ అమ్మాయి ఇంకా ఓవర్. అంటే ఏంటే? ఎప్పుడూ నన్ను మనవరాలా అనేదానివి, గుండమని తక్కువ చేసి మాట్లాడేది. అలాంటిది ఈ మధ్య మా మమ్మీ మా ఇద్దరిని ఒకేలా చూస్తుంది. గుండమ్మతో కూడా ప్రేమగా మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా మా అమ్మలాగా యాక్ట్ చేస్తున్నావా? యాక్ట్ చేయడం ఏంటి? నాకిద్దరూ సమానమే. సమానమేంటే? వీళ్ళిద్దరూ ఒక ఆ విషయం ఇవాళే బయటపడిపోతుంది. ఏ విషయం అమ్మమ్మ? గుండమ్మా, లోకేశ్వరి నాన్న పిలుస్తున్నారు, వెళ్తా పద. పద. ఆదాబ్ బర్సే, ఆదాబ్ బర్సే. యారా, ఈ గెటప్ నేను అచ్చం దుబాయ్ షేక్ లాగా ఉన్నాను కదా? షేక్ లో ఉండడం కాదు, వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళకపోతే అందరూ నిజంగానే షేక్ అయిపోతాం. ఏముందరా, పోలీసులు ఎప్పుడు ఇటు వస్తారు, వాళ్ళు నా పెర్ఫార్మెన్స్తో గజిబిజి చేసేస్తాను, రిపోర్ట్స్ మార్చేస్తాను. నువ్వు చెప్తుంటే ఈజీగానే ఉంది కానీ పోలీసుల దగ్గర నుంచి రిపోర్ట్స్ కొట్టేయాలంటేనే నాకు భయంగా ఉంది నాన్న. భయంగా ఉందా? ఆ, అయితే నువ్వు సైడ్ అయిపో, నేను మెయిన్ అయిపోతా. దేనికి? మొత్తం కంపు చేయడానికా? రేయ్, ఆ, నీ డాడీ నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఈ మాణిక్ గెటప్ వేస్తే ఇప్పటి వరకు అన్ని సక్సెస్లే. తేడా వస్తే సక్సెస్ కాస్త సర్కస్ అయిపోద్ది. నువ్వేం మెయిన్ అవ్వక్కర్లా. ఇదిగో పోలీస్ జీప్ ఇటు రాగానే నేను వెళ్ళి జీప్ అడ్డుపడిపోతా. ఇదిగో నేను పోలీసుని కవర్ చేస్తాను, ఈ లోపు నువ్వు జీప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ కొట్టేయాలి. అర్థమైందా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. సీన్ అంతా నువ్వు పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నేను వెనక నుంచి చూడాలా, ఫైల్ కొట్టేయాలా? సర్లే, ఏం చేస్తాం కానీ.
గీత ఏం చేస్తున్నావే? ఆ, పిల్లల్ని రెడీ చేస్తున్నానండి. ఏం రెడీ చేస్తున్నావు? మనిషివి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు ఇక్కడ లేనట్టుంది. చూసావుగా, ఇప్పటి వరకు రిపోర్ట్స్ విషయంలో ఏదో గోల్మాల్ చేయగలనన్న ధైర్యంలో ఉండుంటుంది. అది కాస్త పోయింటుందని అందుకే టెన్షన్లో ఉంది. పై ఆఫీసర్స్తో మాట్లాడి చాలా మంచి పని చేశావమ్మా. తల్లో పెట్టాల్సిన పాపటి బిళ్ళ ఎక్కడ పెట్టావో చూడు. ఆ, మిగిలిన ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి. ఏంటే రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, రిపోర్ట్స్ వస్తే నీకేంటే? నిజమేగా వచ్చేది. అదే నా భయం. ఏంటి? ఆ, ఆ, అదే శుభమా అని పిల్లల బర్త్డే ఫంక్షన్ చేసుకుంటుంటే సంతోషంగా గడపాల్సిన టైంలో ఈ డిస్టర్బెన్స్లో అవి. మనం ఏం చేస్తామే? చెప్పడం అయితే చెప్పాం, కానీ ఆ ప్రియ మీ పిన్ని వింటేగా. ఇదిగో, నువ్వేం అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. చెప్పి చూసాం, వినలేదు. ఆ రిపోర్ట్స్ రానివ్వు, అప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను. ఏంటి? నువ్వు అస్సలు టెన్షన్ అవ్వకు, సరేనా? పిల్లల్ని తీసుకొని కిందకు వచ్చాయి. ఈ బర్త్డే ఫంక్షన్ ఎంత తొందరగా అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకో? ఎందుకంటే ఏదో అనుమానం ఉందని మీ అమ్మ, ఆవిడ మాట పట్టుకుని నువ్వు డిఎన్ఏ టెస్టు అని ఎగిరారు కదా. ఫంక్షన్ అయిపోతే అందరం హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ చూద్దామని. మీరంత శ్రమ తీసుకుని హాస్పిటల్ వరకు వెళ్ళక్కర్లేదా ఆంటీ? పోలీసులే రిపోర్ట్ తీసుకొస్తున్నారు. రాణి, మీరన్నది అబద్ధమని తేలితే అమ్మా కూతుళ్ళిద్దరూ లెంపలేసుకుంటా ఉన్నారు కదా. ఆ విషయం మేం మర్చిపోలేదు. మేమనుకున్నట్టు వస్తే ఈ మోసానికి కారణమైన వాళ్ళని ఇంట్లో నుంచి గెంటుతానన్నారుగా. ఆ మాట మీద మీరు నిలబడండి. రిపోర్ట్స్ మార్చమని మామయ్యని శివని పంపించాను. వాళ్ళ పని చేయలేకపోతే ఈరోజు ఈ ఇంట్లో కురుక్షేత్రం జరగడం ఖాయం. ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించు స్వామి. నానా, అదిగో కారు వస్తుంది. సరే, నువ్వు వెళ్ళు. ఆగాగాగు, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. నేను కారు అడ్డం పడిపోవాలి. నేను పడాలి. కరెక్ట్, కరెక్ట్. పో, 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 పో. అల్లా, నాది విరిగిపోయిందే. ఏమైందయ్యా? ఇంకా ఏమైంది అంటారు ఏంటి సార్? చెయ్యివ్వండి. అబ్బా, నీది జిప్పు నాది గుద్దింది, నాకు మొత్తం పగిలిపోయింది, నాది విరిగిపోయింది సార్. ఇప్పుడు మాది ఏమి చేయాలి సార్? పెద్దగా దెబ్బలేం తగలేదు కదయ్యా, ఎందుకు అలా అరుస్తున్నావు? దెబ్బలు పైకి కనపడతాయా ఏంటి సార్? లోపల ఉన్నాయి. మాది పగిలిపోయింది, మాది విరిగిపోయింది. అరే పప్పా, జరా దేకోనా, జల్దీ లావోనా. పప్పానా? వాడెవడు? ఏం లేదేంటి? అబ్బా, వీడి ఫైలు జీపులో పెట్టలేదా? అరే పప్పా, అది జీప్లో లేదు, చేతిలో ఉంది పప్పా, జరా చూడు పప్పా. జీబులో లేదా, చేతిలో ఉందా? ఏంటది? అరే పప్పా,
ఏం చేస్తున్నావు? మేరా బేటా క్యా అల్లా ఇరిగిపోయింది. అరే బేటా క్యా హువా రే? మా జీపు కింద వచ్చి పడ్డాడు. జీపు కింద పడ్డాడు. మాది పగిలిపోయింది, మాది విరిగిపోయింది పాపా. ఇందాక నుంచి ఇదిగో ఈ ఒక్క మొక్కే చెప్తున్నాడు. ఏ అల్లా, మాకి ఉన్నది ఒక్క బేటా, వాడిది పగిలిపోయి ఇరిగిపోతే ఈడి బీబీకి ఏమి చెప్తాడు, మాది బీబీకి ఏమి చెప్తాం, ఆ దుబాయ్కి ఏం చెప్తాడ్రా బేటా? నీ పర్ఫార్మెన్స్ తగలట. అక్కడ చేతిలో ఫైల్ చూడు. అయ్యో బేటా, ఒక్కసారి ఇస్తాను. నా ఫైల్ లాక్కుంటా ఏంటయ్యా? అరే ఇది ఫైల్ తో విసిరితే గాలి బాగా వస్తాది, మాది బేటాకి నొప్పి తగ్గుతుంది. నాది ఫైల్ మిస్ అయితే నాది ఉద్యోగం పోతాది. ఇటు ఇవ్వయ్యా. అరే బేటా, ఇది పోలీసులకి మానవత్వం ఉన్నాయి, మంచితనం ఉన్నాయి. అరే సార్, ఇది ఫైల్ ఇస్తే మా వాడికి హవా తగులుతాది. ఆతా హై హవా హాతా హై. మాట్లాడితే ఫైల్ లాక్కుంటా. ముందు ఫైల్ ఇటు. మంచితనం ఉన్నాయి సార్, వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఏయ్, ముందు మీ ఇద్దరు జీప్ ఎక్కండి. అరే ఏమి సాబ్, మీది జీపు మావాడి మీద డాష్ ఇచ్చింది, మావాడి బొక్కలు ఇరిగినాయి, మమ్మల్ని లోపలేస్తామంటుంది. ఏమి సార్ అన్యాయమో? మీది బేటాకి వంగిపోయి విరిగిపోయి ఉంటే నేను హాస్పిటల్కి పంపిస్తాను, లేదంటే ఇద్దరిని లోపలేసి దుబాయ్ వరకు వినపడేలా కొడతాను. ఎక్కండి. ఫైల్ మార్చేసా. అవునా, మరి ఇంకెందుకు లేటు, జంప్ అయిపోదాం. నాది సెట్ అయిపోయింది సార్, మాది సెట్ అయిందంట, మీరు పండి, మాది పోతాది. బేటా వీళ్ళు పిచ్చోళ్ళ ఉన్నారు సార్. సర్లే పద. మొత్తానికి భలే తెలివిగా మార్చేసావు నాన్న. లేకపోతే ఈ మాణిక్యం అంటే ఏమనుకుంటున్నారా? నానా, ఏదా ఫైల్ చూపి. ఏట్రా అంత షాక్ అయిపోతున్నా? ఇది మనం తెచ్చిన ఫైలే నాన్న. అంటే మరి ఒరిజినల్ ఫైల్ ఎక్కడరా? అక్కడే ఉంది. ఓవర్ యాక్షన్. నేనంత కష్టపడి కారు కింద పడి అందరి దృష్టి ఏం మారిస్తే నువ్వు ఫైల్ కూడా మార్చలేవా? మార్చాలని అనుకున్నానురా, కానీ చా, ఈ ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. ఇప్పుడు గీతం పరిస్థితి ఏంటో. చెప్పు శివ. భగవంతుడా,
ఉన్న ఈ ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. ఇప్పుడెలా? ఏ గీత, అక్కడేం చేస్తున్నావే? వస్తున్నానండి. అవును, శివ బావగారు ఏరి కనపడ్డం లేదు? బయటికి వెళ్ళినట్టున్నారు అత్తయ్య. వెళ్ళారా, పంపించారా? వీళ్ళెప్పుడూ ఇంతే, ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటారు. ఏంటే, ఇప్పటివరకు బానే ఉంది కదా, మళ్ళీ దీని మొహంలో ఏదో టెన్షన్ కనపడుతోందేంటి? ఇంట్లో పిల్లల బర్త్డే చేస్తున్నామని తెలిసి కూడా మీ మావయ్య మీ ఆయన ఇంట్లో లేకుండా పోయారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న గీత సడన్ గా టెన్షన్ పడుతోంది. అంటే ఇదేదో ప్లాన్ చేసి వాడిని పంపించుంటుంది. ప్లాన్ చేస్తే టెన్షన్ ఎందుకు పడుతుందమ్మా? వీళ్ళ ప్లాన్ బెడిసి కొట్టిందేమో. బెడిసి కొడితే మనకు మంచిదేగా. అయినా ఇంకెంత, పోలీసులు మన ఇంటి దగ్గర వరకు వచ్చేసామన్నారు. ఇంకా సేపట్లో బాంబు పేలుతుంది. మనకు ఆనందం, వాళ్ళకి ఏడుపు. పెద్దనా కేక్ కట్ చేయమా? ఉండవే, మీ డాడీ వాళ్ళు రావక్కర్లేదా? బావుంది. వాళ్ళెక్కడికి వెళ్లారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు. అంతవరకు ఇలా ఎదురు చూస్తూ కూర్చోవాలా? వాళ్ళు రాకపోయినా ముందు రావాల్సిన వాళ్ళు వస్తే ఆ తర్వాత కేక్ కటింగ్ చేయించొచ్చు. అమ్మా, ఆ పోలీసులు ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేసి కనుకోవే. వచ్చేస్తున్నారంటే అదిగో వచ్చేశారు. ఇదేంటి, మన ఇంటికి ఎందుకు పోలీసులు వస్తున్నారు? మీరిద్దరూ లోపలికి వెళ్ళండమ్మా. ఎందుకు? వాళ్ళని కూడా ఉండని, నిజమేంటో వాళ్ళకి కూడా తెలియాలి కదా. చూడండి, పిల్లలకి తెలిసే విషయాలుంటాయి, తెలియకూడని విషయాలుంటాయి. ముందు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వండి, ఆ తర్వాత వాళ్ళకి ఎలా చెప్పాలో చూద్దాం. మీరు వెళ్ళండి అమ్మా. ఏమైంది నాన్న? అవన్నీ తర్వాత, మీరు వెళ్ళండమ్మా. నమస్తే అండి. నమస్తే. ఇవిగోండి మీ పిల్లల తాలూకా డిఎన్ఏ రిపోర్ట్స్ డిఎస్పీ గారు పంపించారు. వస్తామండి. ఇంకా ఎందుకు ఆ రియాక్షన్స్? మీ నమ్మకం మీకుంటే మా నమ్మకం మాకుంది. ఓపెన్ చేసి చూడు. అదిగో కరెక్ట్ టైంకే వచ్చారు. ఇదిగో పిల్లల డిఎన్ఏ రిపోర్ట్స్. ఇప్పటి వరకు మా అమ్మది భ్రమ, నాది అపోహ అంటూ అందరూ మాట్లాడారు కదా, దానికి ఇదే సమాధానం చెప్తుంది. ఇంతకాలం భ్రమలో ఉన్నదెవరో ఈ రిపోర్ట్స్తో తేలిపోతుంది. సొల్లాపి
ముందు రిపోర్ట్స్ చూస్తే బాగుంటుంది. చూస్తాం, మీకు చూపిస్తాం.